నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మనమే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ చెప్తున్నా ఏంటంటే, ఒక కంబ్యాక్ వస్తుంది అనుకున్నామే శర్వానంద్కి కానీ కృతి శెట్టి గారికి కానీ ఒక మంచి కంబ్యాక్ వస్తుంది అనుకున్నా. కానీ ఇక్కడ శర్వానంద్ గారి క్యారెక్టర్ చూసుకుంటే మాత్రము మీకు స్టార్టింగ్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎండింగ్కి వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అక్కడనే ఎగిరిపోతుంది మీకు. అండ్ మధ్య మధ్యలో వెళ్ళే ఫ్రెండ్ లైఫ్, ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఉండడము, అది ఇది కొంచెం అసలు కొన్నిసార్లు చూస్తే కొంచెం సెన్స్ అనిపించదు. కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తారు. అట్లా ఇస్తారా నాయన, ఎట్లుంటుందిరా, మనవరాలు చూడకుండా ఎట్లుంటారా అనేది అడిగి తీసుకొని పాత అయితే అనిపిస్తుంది. కానీ మీకు డ్యూరేషన్ ఏదైతే మూవీ యొక్క డ్యూరేషన్ ఏదైతే ఉందో, ఇలాంటి మూవీస్కి డ్యూరేషన్ కట్ షార్ట్ ఉండాలి. సో డ్యూరేషన్ ఎక్కువ ఉంది, 2.5 hours డ్యూరేషన్తో పాటు వస్తుంది కాబట్టి మీకు లాగ్ అనిపిస్తుంది. సో చాలాసేపు పోతున్నట్టు ఉంటుంది. అండ్ అక్కడ ఇంకొక పెద్ద హెడేక్ సిచ్యువేషన్స్ ఏడొచ్చినాయంటే, అంటే లాజిక్ లేని సీన్స్ ఏడొచ్చినాయంటే, మన ఎండింగ్లో హెలికాప్టర్ సీన్ ఒకటి ఉంటుంది, అదొకటి. దాని తర్వాత మన సీనియర్ యాక్టర్ అతని పేరు మర్చిపోయిన ఏమనుకోకండి పోయి, ఇద్దరు కపుల్స్ ఉంటారన్నమాట. వీళ్ళని అందరినీ ఒక ఆమె దోచేస్తుంది. సో ఆమె ఎత్తుకపోయినప్పుడు వీళ్ళందరూ నడుచుకుంటూ పోతుంటే రోడ్డు మీద కొట్లాడుకుంటే వాళ్ళు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తారు. టికెట్ కూడా ఇస్తారు బెలూన్ ఫెస్టివల్కి. అండ్ ప్రతిసారి లాగానే వీళ్ళు ప్లానింగ్ చేసుకుంటారంట. నాకు అర్థం కాదు, వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ చేసుకుంటే వీళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తే ఆల్రెడీ అవన్నీ కూడా బుక్ అయిపోతాయి కదా, బట్టలు అవి ఇవన్నీ. సో కొంచెం సెన్స్ అనిపించలేదు, కొన్ని లాజిక్ మిస్ అయిపోయింది అక్కడక్కడ. మంచి విషయానికి వస్తే శర్వానంద్ గారిది బాగా యాక్టింగ్ కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఏమంటారు అతని ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో బాగుంది. నాకు 2-3 షేడ్లు కనిపించినవి. శర్వానంద్ పర్లేదు. కృతి శెట్టి గారి యాజ్ యూజువల్గా ఓకే యాక్టింగ్ చేసింది బై. ఇక్కడ మిగతా యాక్టర్స్ అయితే కూడా బాగానే చేశారు, కానీ తక్కువ యూటిలైజ్ చేసుకుంది. మన వెన్నెల కిషోర్ గారిని అయితే ఒకటే సీన్లాగా అనిపిస్తాడు, డాక్టర్లాగా, అంతే ఇంకేం లేదు. రావు రమేష్ గారిని మాత్రమే మంచి పొటెన్షియల్ని మిస్ చేసుకోరు. అతన్ని కామెడీ ఇంక్లూడ్ చేసి ఇంకొంచెం బాగుండేది. అంతగా పెద్దగా ఏమి ఇంపార్టెన్స్ లేకుండా ఉంది, కానీ అక్కడక్కడ వస్తుంది. సో అంతగా ఫీలింగ్ అనిపించదు, కామెడీ కూడా సెన్స్ కూడా అనిపించదు అన్నమాట. మంచి విషయం ఏంటంటే, ఒక పిల్లవాడి కోసం, ఫ్రెండ్ వాళ్ళ కొడుకు కోసం కూడా ఇంకొక ఫ్రెండ్ ఎక్కడి దాకా పోతాడే దాని మీద ఒక కాన్సెప్ట్ బాగుంది. కానీ చూపించే విధానంలో అండ్ డ్యూరేషన్లో మనం దిగిపోయారు. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.5 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాయి. అక్కడక్కడ మీకు కొన్ని 18+ లాగా కనిపిస్తాయి. సో అవి స్కిప్ చేసుకోవాల్సిందే. థియేటర్లో చూడొచ్చా అని అంటే యువర్ విష్ బై. నేనైతే మోస్ట్లీ రికమెండ్ చేయను, గో ఫర్ ఓటీటీ అనేసి అయితే అంటాను ఈ మూవీకి వచ్చేసరికి అయితేనేమో. అండ్ మీరు ఏమనుకుంటారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత విషయం వాళ్ళందరూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.